హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈ ముగ్గులు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా, న్యూ ఇయర్ ముగ్గులని. అవునండి, ఇది న్యూ ఇయర్ ముందు రోజు అంటే 31st నైట్ అన్నమాట. తర్వాత వచ్చేసి ఫస్ట్ డే మార్నింగ్ టెంపుల్కి అది వెళ్ళాము. అది కూడా ఇందులోనే పెట్టేశాను అనమాట, రెండు కలిపి. నేనైతే ముగ్గు వేయడానికి ముందు అలా ముగ్గు వేశాను, తర్వాత అందులో కలర్స్ వేస్తూ ఉన్నాను. ఇక్కడ ఏంటంటే ప్లేస్ కొంచెమే ఉంది, అందుకని చిన్న ముగ్గే వేసాను అనమాట. అంటే కొంచెం డౌన్లో ఉంది కదా, ఆ టైం రాళ్ళు ఉన్నాయి, పెద్ద ముగ్గు వేస్తేనేమో సరిపోదు. అందుకని చెప్పేసి ఈసారి చిన్నది కానీ ఇట్లానే వేసాను అనమాట. ఇంకెక్కడేమో ఇంకా పెద్దది వేద్దామంటేనేమో కిందికి వెళ్ళిపోయిద్ది అనమాట. ఇంకా అందుకని ఎట్లానే వేయద్దు కావట్లేదు కదా అని చెప్పేసి ఇలా సెట్ చేశాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా ముగ్గు వేసేటప్పుడు అయితే ఇంకా చిన్న బిట్ అయితే ఇట్లా తీసాను అనమాట. ఈ ముగ్గు ఎట్లా వేసాను ఏంటి అనేది కూడా నీట్గా చూడండి. చాలా సింపుల్గా వేసుకోవచ్చు. మనం వీడికి ఏదన్నా ఫ్రైడేస్ అట్లాంటప్పుడు కూడా వేసుకోవచ్చు. అంటే అప్పుడు లెటర్స్ ఏమీ లేకుండా కింద లోటస్ ఉంది కదా, అది వేసి అట్లా కూడా వేసుకోవచ్చు అనమాట. సైడ్ బోర్డర్స్ అట్లా కొంతమందికి ఏంటంటే ముగ్గులు అయితే వేస్తారు కానీ సైడ్ బోర్డర్స్ వేయటం రాదు. నాకు అంత బాగా అయితే ఏం రాదులే అంటే ముగ్గులు అయితే ఒకటి వేస్తూ ఉంటాను. అంటే ఎక్కువ డిజైన్స్ లాగా వేస్తూ ఉంటాను కానీ మెలికల ముగ్గులు అట్లా అంటారు కదా, అవి అయితే నాకు ఎక్కువ రాదు. మనం కలర్స్ వేసినప్పుడు మళ్ళీ సైడ్ ఇలాగ ముగ్గుతోటి మళ్ళీ వేస్తే అప్పుడు కలర్ అనేది నీట్గా బాగా కనిపిస్తుంది అనమాట. ముగ్గు అయితే నేను లేట్గానే వేస్తున్నాను. ఎదురు ఆంటీ వాళ్ళు అయితే అందరూ వేసేసారనమాట. ఇంకా న్యూ ఇయర్ అంటే మనం ఎట్లానో 12 వరకు ఉంటాము, అందరు ఫోన్లు చేస్తూ ఉంటారు అని చెప్పేసి కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాను అనమాట. పిల్లలు అయితే పడుకున్నారనమాట. వాళ్ళు ఉంటే అస్సలు వేణీరి కలర్స్ కోసం కొట్టుకుంటూ ఉంటారు. అమ్మ కొంచెం కలర్ ఇవ్వ అని ఆంటీ వాళ్ళైతే వేసేసేసారు. ఇంక ఈ పక్కన కూడా వేస్తూ ఉన్నారు. ఇంకా నేను వేసిన తర్వాత ఇక్కడ ఎవరెవరు ఏం వేసారా మా స్ట్రీట్లో అని చూద్దామని వెళ్ళాను. నేనైతే ఇంకా అట్లా చేశాను అనమాట. మీరు కూడా అంతే చూస్తారా, మీ స్ట్రీట్లో ఏమేమి ముగ్గులు వేశారా అని. అదొక క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఎవరు బాగా వేశారని చూస్తూ ఉంటాము. ఇంకా టైం అయితే అయిపోయింది 12. ఇంకా మా ఇంటి ముందు ఇట్లాగా రోడ్లో అయితే కేక్ కట్ చేద్దామని ఇట్లా పెట్టారనమాట. చూడండి, చలికి అందరూ ముడుక్కుపోయారనమాట, ముడుచుకొని ఉన్నారు. ఇంకా వీడియో కాల్స్ చేసేవాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇంక ఇక్కడ కేక్ కట్ చేసి తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇంకా ఈ కేక్ తిన్న తర్వాత మళ్ళీ ఇక్కడ రెడీగా కేక్ ఉంది కదా, ఇది కూడా కట్ చేసామన్నమాట. అప్పటికి అందరూ ఫోన్స్ అవి వస్తూ ఉన్నాయి, మెసేజ్లు పెట్టేవాళ్ళు మెసేజ్లు పెడుతూ ఉన్నారు. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే కేక్ కట్ చేశారు. పిల్లలు ఉంటే పిల్లల చేత కట్ చేయించేవాళ్ళం కానీ నిద్రపోయారు. మళ్ళీ లేపితే ఏడుస్తారులేని లేపలేదన్నమాట. వాళ్ళకి ఒక సంతోషం అనమాట కేక్ కట్ చేయడం అయినా. అంటే ఎవరి బర్త్డే అయినా సరే ముందు వాళ్ళే కేక్ కట్ చేస్తారనమాట. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. తర్వాత ఇంకా అందరం అయితే తింటూ ఉన్నాం. నేను చూడండి జిడ్డుగారే జిలేబీలా ఉన్నాను కదా, ఇంకా స్నానం కూడా చేయలేదన్నమాట. పని అంతా అయిపోయేసరికి ఈ టైం అయిపోయింది. ఇంకా అందరూ వెళ్ళిపోతున్నారు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా మెసేజెస్ అవి రిప్లై ఇచ్చుకుంటూ ఉన్నాం. ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. మార్నింగ్ అయితే ఇంకా పిల్లలు లేవకముందు అయితే నేనైతే పూజ చేశాను. తర్వాత టెంపుల్కి వెళ్దాంలే అని చెప్పేసి వాళ్ళు లేస్తే ఇంకా లేట్ అయిపోతుందిలే అని వాళ్ళు లేచేసరికి పూజ చేశాను. తర్వాత ఇంక వాళ్ళు లేచిన తర్వాత టిఫిన్ పెట్టుకొని వాళ్ళకి ఈ టెంపుల్కి అయితే వెళ్ళాము. గోరెంట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. చాలా బాగా అలంకారం చేశారు. ఇంకా పక్కనే ఇంకొక టెంపుల్ కూడా ఉంది కదా, అందులో కూడా వెళ్ళామన్నమాట. ఇంక ఇక్కడ కూడా జనాలు ఉన్నారు. ఇక్కడ ఇంకా ప్రసాదం వచ్చి పులిహోర అది పెడుతూ ఉన్నారనమాట. ఇంకా దర్శనం చేసుకున్నాము, ప్రసాదం తీసుకొని తిన్నాము. పక్కనే ఇంకా గోశాల కూడా ఉంటుందన్నమాట. ఆ గోశాలలోకి కూడా వెళ్ళాను అనమాట. ఇంక ఇక్కడేమో కొంతమంది క్యూ ఉంది కదా, డైరెక్ట్గా క్యూలో నుంచొని వెళ్తున్నారు. కొంతమంది ఏమో ఇట్లా పక్క నుంచి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. ఇట్లా పక్క నుంచి వెళ్ళి కూడా దర్శనం చేసుకోవచ్చు అనమాట. క్యూ వెళ్ళే వాళ్ళు ఏంటంటే లోపలికి గర్భగుడి దగ్గరికి వెళ్ళనిస్తున్నారనమాట ఈరోజు. అందుకని చెప్పేసి కొంతమంది ఏమో అట్లా వెళ్తూ ఉన్నారు. మేము ఇంకా పిల్లలు ఉన్నారు గొడవ చేస్తున్నారని వెళ్ళలేదు. బయట కూడా ఇంకా ఇట్లా పెట్టారనమాట. మా పాప అప్పుడే బొమ్మలు అయితే కొనేసారు. వీళ్ళు టెంపుల్కి వచ్చారంటే చాలా బయట బొమ్మలు చూస్తే బొమ్మలు కావాలని గొడవ చేస్తారు. ఇంకా బాగా అల్లరి చేస్తున్నారని ముందే కొనేసాం. వెళ్ళేటప్పుడు కొనుక్కుందరు కానీ అన్నా కానీ వినలేదన్నమాట. ఇంకా అసలు మనల్ని కూడా దర్శనం చేసుకొని ఇవ్వలే అని చెప్పేసి మేమైతే ఇంక ముందే కొనేసి ఇచ్చాము. ఇంకా వాళ్ళు అవి చూసుకుంటూ ఉంటారులే అని ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకొక 2 minutes అయితే కూర్చున్నాం అనమాట.
మేమేంటంటే టెంపుల్కి వెళ్ళొచ్చాక టిఫిన్ చేద్దాంలే అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదన్నమాట ఇంట్లో. అట్లా లేట్ అయిపోయింది. ఇంకా ఆల్రెడీ అప్పటికే 11:30కి ఏమో వచ్చినట్టున్నాము. ఇంకా అప్పటికే 12 అయిపోయింది. ఆకలేస్తుంది. బయటికి వెళ్ళాక ఏదన్నా టిఫిన్ చేద్దాంలే అని అనుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా 12:30 అయిపోయింది. ఇంక ఇప్పుడు టిఫిన్ ఏం చేస్తాంలే, డైరెక్ట్గా లంచ్ చేద్దామని చెప్పేసి బయట ఏమన్నా తీసుకెళ్దాం, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి వండుకోవాలన్న టైం పడుతుంది అని చెప్పేసి అనుకున్నాం అనమాట. పక్కన గోశాల ఉంది కదా, కొంచెం గోవుల దగ్గర కూడా వెళ్ళామన్నమాట. ఇంక ఇక్కడేమో లోపలికి వెళ్ళిన తర్వాత ఎదురుగా కృష్ణుడు పెట్టారు. ఇంక మరీ లోపలికి అయితే వెళ్ళొద్దు అన్నారనమాట. పక్కనే ఉన్న గోమాత దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోమంటే ఇంకా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నాము. ఎందుకంటే లోపలికి వెళ్తే ఒక్కొక్కసారి అందరూ వచ్చారనుకోండి అవి బెదిరిపోయి పొడిచే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి అలా వెళ్ళకూడదు అన్నారు. ఇంకా ప్రదక్షిణాలు ఏమన్నా చేయాలనుకుంటే బయటే చేయండి అంటే ఇంకా ఇట్లా బయట తిరిగి ప్రదక్షిణాలు అయితే చేసామన్నమాట. ఫేస్ చూడండి డల్గా ఉంది, ఎందుకంటే నైట్ నిద్ర సరిగ్గా సరిపోలేదు. ఇంకా టిఫిన్ కూడా చేయలేదుగా, అందుకనే మాడిపోయిన మసాలా దోశలాగా అయిపోయింది నా ఫేస్ అయితే జిడ్డుగా. ఇంకా ముక్కోటి ఏకాదశి రోజైతే ఇదంతా చాలామంది ఉన్నారండి. ఈ రోజైతే కొంచెం తక్కువగానే ఉన్నారు. ఇంకా మేము వస్తానే ఇంకా ఇట్లాగా బయట నుంచి బిర్యానీ అయితే తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా అదైతే ఇంకా లేట్ అయిపోయిందిలే అని పిల్లలేమో తింటామన్నారు. సరే అని పెడితే అది మంటపడి సుస్సు అంటూ ఉన్నారు తినకుండా. ఇంకా ఎట్లానో కష్టపడి కొంచెం అయితే తిన్నారు. ఇంకా నేను సర్లే తర్వాత ఏదో ఒకటి పెట్టొచ్చులే అని చెప్పేసి ముందైతే నేనైతే తిన్నానండి, ఆకలేస్తుందని చెప్పేసి. ఇదన్నమాట మా న్యూ ఇయర్ వ్లాగ్.